నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? యుద్ధం మరింత ముదురుతుందనేటువంటి సంకేతాలు, నేరుగా బాహాబాహి పోరాడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భారతదేశంలో అత్యవసర పరిస్థితి, దాదాపు లాక్డౌన్ వాతావరణం వస్తుందనేటువంటి ప్రచారం కూడా హోరెత్తిపోతుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఏంటి అసలు యుద్ధం పరిస్థితి ఏంటి? అందరూ అనుకున్నారు ఒక మ్యాక్సిమం అయిపోయింది ఇంకా అనుకున్నారు, బట్ రోజు రోజుకి కొత్త కొత్త టర్న్స్ ఉంటున్నాయి. దేశం అంతా నిన్న మొన్న పెట్రోల్ దొరకదు అనేటువంటి ఆందోళన, గ్యాస్ ఉండదు అనేటువంటి ఆవేదన, ఇవన్నీ కనపడ్డాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు అక్కడ యుద్ధం చల్లబడినట్టేనా? సార్ కేశవ్ గారు, లేటెస్ట్ పరిస్థితి చూస్తుంటే ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ గారేమో నేను కాల్పులు విరమణ 10 రోజులు 15 రోజులు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తుంటే అమెరికా తన యొక్క పదాతి దళాలని ఒకటిగా దింపుతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు దుబాయ్లో అమెరికా యొక్క పదాతి దళాలు దిగాయి, అమెరికన్ బేస్లు. అది వెంటనే ఇరాన్ అక్కడ మిసైల్ కొట్టింది. అక్కడ ఒక 25-30 మంది అమెరికా దళాలు తీవ్రంగా గాయపడ్డారన్నారు, కొంతమంది చనిపోయారంటున్నారు. ఇది ఇంకా ధృవీకరించాలి, కొంతమంది చనిపోయారంటున్నారు. అది కనుక వాస్తవమే అయితే దాడి చేయడం కరెక్టే, అది కరెక్టే. కానీ ఎంతమంది చనిపోయారో లేదా అనేది ఇంకా రాలేదు. ఒకవేళ అక్కడ చనిపోతే మాత్రం పరిస్థితి తీవ్రంగా తయారైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికన్ ఫోర్సెస్ మీద దాడి చేసి చనిపోతారో ఇంకా అమెరికా ఇంకా వదలదు, ఇంకా స్పీడ్ గానే వస్తుంది. అలాగే ఇంకో పక్క నిన్న ఇరాన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్. దాని మీద అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి దాడి చేశారు. సో దాంతో అక్కడున్న ఇరాన్ లోని ఉక్కు కర్మాగారాలన్నీ దెబ్బతిన్నాయి. దీనికి ఇరాన్ పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకి ఎక్కడైతే స్టీల్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పారు, మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయి మేము దాడి చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి స్టీల్ కంపెనీస్ మొత్తం కొట్టేటానికి రెడీ అవుతుంది. సో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పరిస్థితి చాలా క్షణానికి పెరిగిపోతుంది. ఇది పెరిగే రకంగానే కనపడుతుంది కానీ తగ్గే రకంగా కనపడలేదు. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంటే ఎయిర్ స్ట్రైక్స్ సగం ముగిసిపోయింది, లేదా ఎయిర్ స్ట్రైక్స్ టైం అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ బాహాబాహి యుద్ధం ఫేస్ టు ఫేస్ వార్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇరాన్ కూడా 10 లక్షల సైన్యాన్ని రెడీ చేసింది. ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉండొచ్చు? అమెరికా రిస్క్ తీసుకుంటుందా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత? ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఆ దేశాన్ని బెదిరించి లొంగ తీసుకుంటాం ఓ పద్ధతి. అది 4 రోజులుగా చేశారు. చాలా స్ట్రైక్స్ చేశారు, అనేక స్థావరాలు చేశారు. అలాగే అధ్యక్షుడు కూడా కమాండ్ చంపారు, ఇవన్నీ చేశారు. అలాగే నేవల్ కమాండ్ ని అందరూ చంపుతారు. అయినా సరే ఇరాన్ ఐఆర్జీసీ లొంగట్లేదు. వాళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. హార్మోజ్ జలసంధిని పట్టు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు, ఏమాత్రం లొంగట్లేదు. సో ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఇరాన్ లొంగదు అన్నది సుస్పష్టం అయిపోతుంది. ఇంకా లొంగాలంటే ఇంకా పదాతి దళాలే దిగి బాహాబాహికి వెళ్ళాలి. బాహాబాహికి వెళ్తే అది ఒక రకంగా ఒక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక పదాతి దళాలు ఇరాన్ వైపు అడుగు పెడితే ఇరాన్ కి మద్దతుగా ఉన్న హౌతీలు గాని, హెజ్బుల్లాలు గాని, లెబనాన్ లో ఉన్న వాళ్ళు గాని, వాళ్ళకి ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ యాక్టివేట్ అయిపోతారు. యాక్టివేట్ అయిపోయి ప్రపంచ రెడ్ సీలో, ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి అండర్ సీ కేబుల్స్ ని, అలాగే ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ లో వెళ్తున్నటువంటి కేబుల్స్ ని అవన్నీ పేల్చేయటం మొదలు పెడతారు. అన్ని పేల్చేయటం మొదలు పెడితే ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ డౌన్ అయిపోతే వ్యాపారాలు, గూగుల్ లాంటి అందరూ వ్యాపారాలు దెబ్బతింటాయి, అతలాకుతలం అయిపోతే ఇదైపోతాయి. అక్కడతో ఆగ్రాలు మిగతా గల్ఫ్ దేశాలు కాదు, ఇక్కడ ఇప్పుడు యుద్ధం దిగితే పాకిస్తాన్ కూడా దిగాల్సి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి సౌదీకి ఒప్పందాలు ఉన్నాయి కదా, వాళ్ళకి నాటో ఒప్పందాలు ఉన్నాయి. నా మీద దాడి చేస్తే నువ్వు దిగాలి, పాకిస్తాన్ వైపు నుంచి కూడా. సో పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యి మిగతా దేశం ఒక రకంగా ఒక ప్రపంచ యుద్ధానికే ఇది దారి తీసే పరిస్థితి, ప్రపంచం అతలాకుతలం అయిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఫస్ట్ అనుకున్నంత సులువుగా లేదు, మనకి కూడా చాలా హీట్ జనరేట్ అవుతుంది అంటున్నారు. నిజమేనా అది? ఎందుకంటే ప్రపంచీకరణ పరిస్థితుల్లో అండి, ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా దాని ప్రభావం ప్రతి దేశం మీద ఉంటుంది, అలాగే భారతదేశం మీద కూడా ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు కూడా నోయిడాలో జరిగినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయ యొక్క ఓపెనింగ్ లో
చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశంలో కావలసినటువంటి చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఎల్పిజి కూడా కావలసినంత ఉంది. కమర్షియల్ ఎల్పిజి కూడా 70-80% ఫ్రీ చేశాము. అయితే ఒకటే అపీల్ చేస్తారంటే ప్రజల్ని పానిక్ బయింగ్, ఏదో అయిపోతుందని చెప్పేసి అమిత్ షా గారు కూడా నేను చెప్పారు. ఏదో అయిపోతుందని చెప్పి మీరు ఇప్పుడు అన్ని కొనేసి స్టాక్స్ పెట్టేస్తే నిజంగా స్కేర్సిటీ, నిజంగా కొరత వచ్చేస్తారు. అలా కాకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రతిరోజు ఏ రకంగా కొంటారు. పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు కొట్టుకుని వెళ్తుంటారు సార్ రోజు. అలాంటి వాళ్ళు ఈ రోజు 1000 రూపాయలు కొట్టేసి పెట్రోల్ కొట్టి తీసుకెళ్లిపోతారు అనుకోండి. ఒక బంకులో సగటున 5,000 లీటర్లు అమ్మే బంకు ఈ రోజు 20,000 లీటర్లు అమ్మాల్సి వస్తుంది. అంత అమ్మితే ఇంకా నిల్వలు ఎక్కడ ఉంటాయి? నిల్వలు ఉండవు కదా. అందుకనే అలాగే కొంతమంది క్యానుల్లో తీసుకెళ్లిపోయి భద్రపరుచుకుంటున్నారు. సో ఇటువంటి చేసామనుకోండి, ఒక పౌరులుగా మనకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి. ఇటువంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశాధినేత నరేంద్ర మోడీ గారు అన్ని శక్తులు ఉండి నిలబడి ఎక్కడ ప్రపంచంలో అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు. చాలా మంది ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. అన్ని దేశాలు రేట్లు పెంచేశాయి. రేట్లు పెంచని నిబ్బరంగా ఉన్న దేశం భారతదేశం మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎలక్షన్స్ వరకే ఇలా ఉంటుంది. ఎలక్షన్స్ అవగానే మళ్ళీ మామూలు అయిపోతుంది కదా అంటున్నారు. రేపు 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈ సమన్వయం పాటిస్తుంది అనుకోవాలా సార్? మన భారతదేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటానే ఉంటాయి. ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంకో ఎలక్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కాదు. 4 ఏళ్లుగా మనం చూస్తున్నాం, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెంచేశారు. మనం పెంచలేదు రేటు, రష్యా నుంచి కొనుక్కుంటాం. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటూ 140 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న నేత నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలు కూడా అదే మెచ్చుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వానికి కూడా మనం సహకరించి బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఉండి, ప్రపంచంలో అనేక ఇబ్బందులు వస్తున్నప్పటికీ భారతదేశం అన్ని విధాలుగా అన్ని చోట్ల నుంచి 50 పైగా దేశాల నుంచి ముడి చమురు దిగుబడి తీసుకుంటుంది. ఎల్పిజి అయితే అమెరికా నుంచి కూడా తీసుకొస్తుంది. అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఎల్పిజి తీసుకొస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తారు. అది మనం చేయాల్సింది ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఉంటే ఈ సమస్యని గట్టెక్కేస్తాం. అంతేగాని ఎవరి కాళ్ళు మనం ప్యానిక్ బయింగ్ చేసాం అనుకోండి, సమస్య పెద్దదైపోతుంది. ఆ రకంగా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇమ్మీడియట్గా యుద్ధం తగ్గేటువంటి వాతావరణం లేదు, ఉద్రిక్తత అయితే కొనసాగొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రజలు ప్యానిక్ బయింగ్ దిశగా వెళితే కనుక సమస్య జటిలం అవుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.